ట్యూబర్కులోసిస్ బేసిక్గా. అది ఒక క్రిమి బ్యాక్టీరియా. దాని నుంచి మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ అవయవాన్ని ఏదైతే ఇన్ఫెక్ట్ చేస్తుందో దాన్ని తినేస్తూ ఉంటుంది. సో డిస్ట్రాయ్ అయిపోతుంది ఆ అవయవం. సో దీన్ని మనం మనకి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకటి, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావాలి అంటే, ఏదైనా క్రిమి మన బాడీలోకి రావాలి అంటే ముక్కు, నోరు ఇది ఫస్ట్ ఎంట్రీ పాయింట్. ఆర్ స్కిన్లో ఏదైనా కట్ ఉంటే రావచ్చు. సో బాడీకి ఎంట్రీ పాయింట్ ఈ మూడే ఉంటాయి. సో మోస్ట్ కామన్ ఏంటి అంటే ఊపిరితిత్తుల ద్వారా, అంటే ముక్కు ద్వారా లోపలికి వెళ్ళడం. ఎందుకంటే అంతకుముందు టీబీ యాక్చువల్గా మీరు పాత పోస్టర్స్లో వాటిల్లో చూస్తే, గవర్నమెంట్ పోస్టర్స్లో ఎక్కువ దగ్గు ఉంటే టీబీ కోసం చెక్ చేయండి అని చెప్పేవాళ్ళు. సో ఆ దగ్గు అనేది మోస్ట్ కామన్, ఎందుకంటే లంగ్ ఇన్ఫెక్షన్ టీబీతో రావడం అనేది మోస్ట్ కామన్. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అది అండ్ స్ప్రెడ్, వాళ్ళకి ఏంటి, గవర్నమెంట్కి స్ప్రెడ్ అవ్వకుండా కాపాడాలి. సో ఆ స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దగ్గుతో వచ్చిన టీబీకి, మన ఓవర్ పాపులేటెడ్ కంట్రీ, అంత జనాభా ఎక్కువ కాబట్టి మనకి కొంచెం డెన్సిటీ ఎక్కువ, అంటే ఒక ఏరియాలో ఎక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి ఈ లంగ్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. అది అవాయిడ్ చేయడం కూడా కష్టం. అందుకని దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. టు సమ్ ఎక్స్టెంట్ యాక్చువల్గా సక్సెస్ఫుల్గా కూడా చేశారు. దాని గురించి జనాలకి బాగా అవగాహన పెంచారు. ఆ అవగాహన మూలన చాలామంది చాలా జాగ్రత్తగా ఉంటూ చాలా వరకు తగ్గింది టీబీ. సో ఆ తగ్గడం మూలాన టీబీ అనేది ఎలా, ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఒక టీబీ ఉన్నవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. సో అట్లా కాకుండా ఇప్పుడు టీబీ అనేది కొంచెం తగ్గింది కాబట్టి దాని గురించి భయం అనేది తగ్గిపోయింది జనాలకి. బట్ ఆఫ్ లేట్, అంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మళ్ళీ టీబీ అనేది పెరుగుతుంది ఎక్కువ మందికి అనేది గవర్నమెంట్ రియలైజ్ అయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీసీజీ వ్యాక్సినేషన్ అనేది అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు యాజ్ అ క్యాంపెయిన్ జనరల్గా అందరికీ. ఎందుకు అంటే ఏ వ్యాక్సినేషన్ అయినా కూడా చేసిన తర్వాత కొంతకాలానికి దాని యాక్టివిటీ తగ్గిపోతుంది. బీసీజీ అనేది మనకి డే 1 ఆఫ్ బర్త్, అంటే పుట్టిన ఫస్ట్ డే ఇస్తారు. అక్కడి నుంచి మనకి టీబీ వ్యాక్సిన్ మూలన టీబీకి ప్రొటెక్షన్ మొదలవుతుంది. సో మనకేంటి అంటే ఇండియాలో కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఉంటుంది టీబీ క్రిమికి. దాని మూలన మనకి ఆ పుట్టినప్పుడు చేసిన వ్యాక్సిన్ దాని ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉండగా మళ్ళీ ఎక్కడో ఒక చాట మనం ఎవరో టీబీ పేషెంట్కి కొంచెం సన్నగా కాంటాక్ట్లోకి వెళ్తే మళ్ళీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ తగ్గిపోతూ ఉండగా మళ్ళీ ఎక్స్పోజ్ అవుతాం. అట్లాగా ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఆఫ్ లేట్ ప్రెసెంట్ అదే కొంచెం గవర్నమెంట్ యాక్టివ్గా ఉండడం వలన ఆ టీబీ అనేది కొంచెం తగ్గిపోవడం వలన రిపీటెడ్ కొంచెం ఎక్స్పోజర్స్ తగ్గినాయి. కాబట్టి ఇమ్యూనిటీ డిక్లైన్ అవుతుంది ఆటోమేటిక్గా కొంత ఏజ్ తర్వాత. సో ఆ డిక్లైన్ అవ్వడం వలన మళ్ళీ కొంచెం ఒక ఏజ్ దాటినాక ఇమ్యూనిటీ డ్రాప్ అవ్వడం వలన టీబీ క్రిమికి ఎక్స్పోజ్ అవుతూ మళ్ళీ టీబీ వస్తుంది, పెరుగుతుంది రేట్ అనేది రియలైజ్ అయ్యి గవర్నమెంట్ ఇది మళ్ళీ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది మొదలుపెట్టారు. టీబీ అనేది అంటువ్యాధి, డెఫినెట్గా అంటువ్యాధి. ఏ క్రిమి అయినా కూడా అంటువ్యాధి. సో ఆ టీబీ అనేది ఇప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అయితే దగ్గుతో స్ప్రెడ్ అవుతుంది. అదే నోటి ద్వారా వచ్చింది అనుకోండి, అంటే ఇంకొకరికి ఎవరికో టీబీ ఉంది, వాళ్ళ చేతిలో ఆ క్రిమి ఉంది, సరిగ్గా చేతులు కడుక్కోలేదు, దాంతో మనకు ఫుడ్ వండారు, ఆ చెయ్యి అట్లాగే పెట్టి ఫుడ్ వండారు, అది మనం తిన్నాము, తింటే పేగు ద్వారా కూడా వస్తుంది. సో ఆ పేగులోంచి ఎక్కడికి వెళ్తుంది, పేగులోంచి రక్తంలోకి వెళ్తుంది, పేగుని ఇన్ఫెక్ట్ చేస్తుంది, అట్లా వెళ్తుంది. బట్ ఎక్కడో ఒక పాయింట్లో బయటికి కూడా వస్తుంది, మళ్ళీ మోషన్లోనో ఇంకొకటో మళ్ళీ ఆ చేతికి అంటుకుంటుంది, మళ్ళీ ఆళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంకొకరు వండుతారు, అట్లాగా. సో లంగ్ నుంచి స్ప్రెడ్ అవుతుంది, ఈవెన్ పేగు నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఇది మోస్ట్ కామన్ స్ప్రెడ్. ఇది కాకుండా యానిమల్స్కి టీబీ ఉంటుంది, అంటే కౌస్కి వాటికి. మనం బఫెలో మిల్క్, కౌ మిల్క్ తెచ్చుకుంటాం కదా, సో అందుట్లో కూడా టీబీ క్రిమి ఉంటుంది. పాస్చరైజేషన్ అంటారు కదా, మిల్క్ పాస్చరైజేషన్ అనేది, అది ఫస్ట్ కనుక్కున్నదే దానికోసం. పాలల్లో ఆ టీబీ క్రిమి ఉంటుంది కాబట్టి దాన్ని పాలని స్టెరిలైజ్ చేసే వాడాలి అనే ఉద్దేశంతో పాస్చరైజేషన్ అనేది మొదలుపెట్టారు. డబుల్ పాస్చరైజేషన్ అనేది అందుకనే చేస్తారు. సో అది చేసిన మిల్క్ తాగొచ్చు, ప్రాబ్లం లేదు. అది చేయకుండా, అంటే మనం ప్రాపర్గా మిల్క్ని బాయిల్ చేసుకొని వాడుకోకపోతే ఆ టీబీ క్రిమి ఆ మిల్క్లో కూడా వస్తుంది. సో ఆ కౌకి కానీ బఫెలోకి కానీ టీబీ ఉంటే అది మనకి స్ప్రెడ్ అవ్వచ్చు.
సో ఈ 3 కారణాలు స్ప్రెడ్ అవ్వడానికి. వాళ్ళకి యాక్టివ్గా టీబీ ఉంటే పిల్లలు పుట్టినప్పుడు రావచ్చు. వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి ఇబ్బంది ఇంకేం లేదంటే రాదు యూజువల్గా. టీబీ ఉన్నవారు ఎలాంటి లక్షణాలు ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారు? సో టీబీ ఉన్న వాళ్ళకి లక్షణాలు అంటే నేను 3 పాయింట్స్ ఆఫ్ ఎంట్రీ చెప్పాను కదండి. ఒకటి లంగ్స్, ఒకటి పేగు, ఒకటి స్కిన్. సో లంగ్స్ నుంచి ఎంటర్ అయినప్పుడు దగ్గు, జ్వరము అనేది మోస్ట్ కామన్. కళ్ళిలో రక్తం పడవచ్చు. సో ఇది మోస్ట్ కామన్. వెయిట్ లాస్ అనేది ఏ ఫార్మ్ ఆఫ్ టీబీలో అయినా కూడా వెయిట్ లాస్ వస్తుంది. అందుకనే దానికి క్షయవ్యాధి అనేవాళ్ళు. అంటే తినేస్తుంది బాడీని, బాడీలో ఉన్న ప్రోటీన్ మొత్తం అది తినేస్తుంది, అందుకని దాన్ని అలా అంటారు. సెకండ్ది పేగు ద్వారా వచ్చేది. పేగు ద్వారా వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్ లాగా అనిపించవచ్చు, లేకపోతే కాన్స్టిపేషన్ అనిపించవచ్చు, అంటే మోషన్ మందం అనిపించవచ్చు, లూజ్ మోషన్స్ అవ్వచ్చు, మోషన్లో బ్లడ్ రావచ్చు, జ్వరము, చలి, వెయిట్ లాస్ ఇట్లాంటి, లేదంటే రక్తహీనత, ఇట్లాంటి ఏదైనా కూడా రావచ్చు. అదే మూడోది స్కిన్ టీబీ. ఎక్కడన్నా చిన్న కట్ అయ్యి వేరే ఏదన్నా ఈవెన్ ఆపరేషన్ థియేటర్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే బయట ఎక్కడన్నా ఆ క్రిమికి మనం ఎక్స్పోజ్ అయితే కూడా రావచ్చు. ఏదన్నా చిన్న కట్ అయితే స్కిన్ మనకి ఏంటి బేసిక్ దాని ఫంక్షన్ ప్రొటెక్ట్ చేస్తుంది, లోపలికి ఏమి ఇన్ఫెక్షన్ వెళ్ళకుండా. సో అది కట్ అయిందంటే దాని ప్రొటెక్షన్ ఓపెన్ అయిపోయినట్టే. సో అందుకని అక్కడి నుంచి కూడా ఎంట్రీ పాయింట్ అవ్వచ్చు. అట్లా అయినప్పుడు ఏంటంటే నాన్ హీలింగ్ అల్సర్ అంటాం. అంటే పుండు మనకి మామూలుగా చిన్న పుండు అయితే వారం రోజులు తగ్గుతుంది, లేకపోతే మాక్సిమం 2 వారాలు తగ్గుతుంది. అంతకంటే ఎక్కువ ఉంది అంటే మనం ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీబీ ఉన్నవారు వెయిట్ పెరిగితే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వెయిట్ పెరుగుతారంటారా? పెరిగితే ఎలా చూడొచ్చు? టీబీ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడమే కామన్, వెయిట్ పెరగడం కామన్ కాదు. టీబీ ఉన్నవాళ్ళు వెయిట్ పెరుగుతున్నారంటే ఇంకెక్కడన్నా ఎఫెక్ట్ అయిందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.